ఒకసారి ఒకడు వచ్చాడు, ఈ ఏళ్ళు 3 భాగాలు తెగిపోయి వచ్చాడు. కట్టుకొని 31st రోజు పొద్దున్నే వచ్చాడు. ఏందయ్యా అన్నాను. నన్ను క్షమించి నా కోసం ప్రార్థన చేయన్నా అన్నాడు. నువ్వేం తప్పు చేసావు క్షమించడానికి అన్నాను. తిట్టాలి అన్నా నిన్ను అన్నాడు. నన్నెందుకు తిట్టాను ఆయన, నా ముందు ఎప్పుడు తిట్టలేదు, ఇంటికాడ తిట్టాలి అన్నా అన్నాడు. ఆయన ఒక స్త్రీతో వచ్చాడు మందిరానికి. ఆమెమో బలహీనత కలిగింది, శరీర రుగ్మత కలిగింది. ఆమెకి నాకు పెళ్లి కావాలి ప్రార్థన చేయమంటాడు. ఒరే సస్తావురా నువ్వు అని నేను వద్దని చెప్పి పంపించాను. అందుకని ఇంటికి పోయి నన్ను తిట్టాడంట. చావకుడైనవాడు మనం ఆయన ప్రార్థన చేయాలి, పెళ్ళి అవ్వాలని చేయాలా, వద్దని చెప్పి ఆ మనిషిని నన్ను చెడగొట్టి పంపించాడు. ఇవన్నీ ఎందుకు వాడికి? అన్నీ వేసాడు నన్ను, వాడు ఇష్టం వచ్చాడు తిట్టాడు. పక్కన ఒక ఆమె ఉండి చెప్పింది, అయ్యా దైవజనుడు అనకూడదు, నీ మేలు కోరే చెబుతాడు కానీ నీ కీడు కోరతాడా? నాకు తెలుసు ఆ స్టెప్ తీసుకుంటే వాడు చేస్తాడా నాకు తెలుసు, అందుకే వద్దన్నాను. అవతల మనిషికి ఉన్న ప్రమాదం ఏంటో సమస్య ఏంటో నాకు స్పష్టపరిచాడు దేవుడు. తెలిసి మరి వాడి గొంతు నేను అట్టుకోసేది వద్దురా బాబు అని చెబితే వాడి ఇంటికి పోయి చెండాలని తిట్టాను. ఆ ఆమె వారించిందంట కూడా, అయ్యా దైవజనుడు నోరు జారకూడదు, దైవజనుడికి ఎదురు వెళ్ళకూడదు అయ్యా, తప్పు నేనంటే ఏం దైవజనుడు అన్నాడు. తిట్టాడు. షాప్కి వెళ్ళాడు. టింబర్ డిపోలో మిషన్స్ ఉంటాయే, చిత్రిక పట్టేదానికి బ్లేడ్లు తిరుగుతూ ఉంటాయి కదా, ఈ 2 నెలలు అట్ట పెట్టి కరెంట్ ఉందో లేదో టెస్ట్ చేశాడు. స్విచ్ చేసి ఆపాడు, 3 భాగాలు దిగిపోయినాయి, ఇంకా తోళ్లతో ఎలబడుతున్నాయి. జస్ట్ ఇంటికాడ మంత్రాలు చదివాడు, షాప్ కాడికి పోయాడు, పని అయింది, కట్టుకున్నాడు. ఇక మీకేం అర్థమైంది? రహతం కాళ్ళు చూశాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే నేను గొప్పడని కాదు, దైవజనుడుగా దేవుని సంబంధంగా మనం ఉండి మనం క్షమించినా మనం వదిలేసినా ఆయన వదలడు. మోషేని శనిగారు అన్న అక్క, సొంత ఫ్యామిలీ, ఇద్దరు ముందు పుట్టినాడు. అన్న అహరోను, అక్క మిరియాలు కాదు మిరియాం, ఇద్దరు శనిగారు. ఏం జరిగింది? మోషే వదిలేశాడు, అన్నలే అక్కలే అని. ఆయన వదిలేడా? తిక్కు వదిలిచ్చాడు, పిలిచి ప్రత్యక్ష కూడా దగ్గర 3 రెండని వార్నింగ్ ఇచ్చాడు. నా దాసుడైన మోషేకి నీవెందుకు భయపడలేదు? ఎంత ధైర్యం! నా దాసునికి వ్యతిరేకంగా మాట్లాడతావా? ఇబ్బంది పెడతారా? ఇశ్రాయేలు సర్వ సమాజం అతనికి వ్యతిరేకంగా తిరిగినట్లు నా దాసుని మీద వాళ్ళని రేపుతారా అని కోపంతో మండిపడి కొట్టబోతే అదే మోషే అడ్డుపడ్డాడు. అయ్యా పోనీ అయ్యా. ఆయన వదలలేదుగా, మిరియామని మొత్తాడు. మొత్తి 7 రోజులు ఉంటుంది, తర్వాత తగ్గిద్ది లేపమ్మన్నాడు. అహరోన్ మీదకి బాబోతే అడ్డుపడ్డాడు. అయ్యా ఆమె ప్రేరణ లొంగి తేడా పడ్డాడయ్యా పోనీ. ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసా? నేను వారిలో నివసింతును, వారి మధ్య సంచరింతును, వారితో కూడా ఉంతును. నిన్ను బాధ పెట్టిన వాళ్ళ గురించి నువ్వు క్షమించి వదిలేయచ్చు, ఆయన వదలడు. కట్టుకుంటాడంతే, నీకు తెలియదు, తర్వాత నీకు అర్థమైంది. వాళ్ళే చెబుతారు, నిన్ను కదిలిచ్చా నాకు ఈ కరం పట్టింది, నిన్ను కదిలిచ్చా నాకు ఈ గతి పట్టింది, నీ జోలికి వచ్చా నాకు ఇలా మూడింది, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించయ్యా అని వాళ్ళ నోటితో వాళ్ళు నీ దగ్గరకు వచ్చి అనేటట్టు నా దేవుడు చేస్తాడు. నాకు ఎన్నో చేశాడు అట్లా. తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాడు ఆయన. అయితే షరతు, నువ్వు దేవాలయంలాగా ఆయనకు నివాసంగా ఉండాలి. హల్లెలూయా. అర్థమైందా? చర్చికి వచ్చాం, ఈ మందిర ప్రతిష్ఠ అని చెప్పని వచ్చాం కాదు. ఈరోజు మనల్ని ప్రతిష్ఠించుకోమని చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాలయముగా మీరు కావాలి నాకు.